మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. ఎంతో కాలం క్రితం ఉత్తరబాదుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి సునితి, సురిషి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సునితికి ధ్రువుడు అనే పుత్రుడు, సురిషికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించారు. చిన్న భార్య సురిషి అపురూపమైన సౌందర్యవతి. అందుచేత రాజు ఆమె అందానికి మైమరచి ఎల్లప్పుడూ ఆమె అంతఃపురంలోనే ఉండేవాడు. అందువల్ల నెలకు ఒక్కసారి కూడా సునితి అంతఃపురానికి వెళ్లేవాడు కాదు. ఒకరోజు ధ్రువుడు సునితి అంతఃపురానికి వచ్చినప్పుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుని పొడుపు కథ చెప్తూ సంతోషంగా నవ్వుతూ కనిపించాడు. ఉత్తరబాదుడు అతన్ని హృదయానికి హత్తుకుని అతనిని గారాబం చేస్తూ కనిపించాడు. అది చూసిన ధ్రువుడు వేగంగా వెళ్లి తన తండ్రిపైకెక్కి ఆయన కుడి ఒడిపైన కూర్చున్నాడు. కాని అది చూసిన సురిషి ఆగ్రహించి ధ్రువుని బలవంతంగా పట్టుకుని లాగుతూ, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు ధ్రువా అని అడుగుతూ బలంగా లాగుతుంటే తండ్రిని బలంగా పట్టుకున్నప్పటికీ తండ్రి నుండి అతడు వేరు చేయబడ్డాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను ధ్రువా. నువ్వు నా పుత్రుడివి కాదు. అంతేకాకుండా మహారాజు ఒడిలో కూర్చోవడానికి నా పుత్రుడికి మాత్రమే అధికారం ఉంది. అందువల్ల వచ్చే జన్మలోనైనా నా కడుపులో పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకో. అప్పుడే మహారాజు గారి ఒడిలో కూర్చోడానికి హక్కుంటుంది. అందువల్ల ఇక్కడి నుండి వెళ్ళిపో. పిన్నమ్మ కఠినమైన మాటలకు గాయపడిన ధ్రువుడు కన్నీరి మున్నీరై ఏడుస్తూ తన తండ్రిని చూశాడు. గట్టిగా రోదిస్తూ పరిగెట్టుకుంటూ వెళ్లి తన తల్లిని కలవడానికి వేగంగా వెళ్ళాడు. సునితి దూరం నుంచే అతని రాకని గమనించి దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని హత్తుకుంది. ధ్రువుడి కన్నీటిని తుడిచి అతడిని ప్రేమగా పలకరించింది. ఏం జరిగింది తండ్రి? ఎవరైనా నీ మనసు నొప్పించే విధంగా మాట్లాడారా? దానివల్లేనా నువ్వు ఎంతగా బాధపడుతున్నా? నా తండ్రి ఎందుకని నా మీద ప్రేమ చూపించటం లేదు? ఎవరైనా సరే తన పిల్లల మీద ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ నా తండ్రి మాత్రం నన్ను నిరాకరిస్తున్నారు. నా తండ్రి ప్రేమ పొందటానికి ఇంకా ఏదైనా దారుందా? ప్రేమ మాత్రమే బాబు. ఈ ప్రపంచంలో ఆధారం లేని వారికి ఒక్కరు మాత్రమే ఉన్నారు. తనే సాక్షాత్ శ్రీమన్నారాయణ దేవుడు. ఆయన కలవడం మాత్రమే నీకున్న మార్గం. అమ్మా, ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడుంటారు? వారిని నేను ఎలా కలవాలి? నేను చెప్పేది తను వింటారా లేక వినరా? లేదు తండ్రి, తను ఎప్పటికీ అలా చేయరు. వారు చాలా ప్రేమగల వ్యక్తి. అంతేకాకుండా నువ్వు చెప్పింది చేసేవారు, ఇచ్చేవారు కూడాను. ధ్రువుడు దేవుడిని అన్వేషిస్తూ వెళ్లడానికి తన మనసుని సిద్ధం చేసుకుని బయలుదేరడానికి తన తల్లి చెంత అనుమతిని కోరాడు. కాని సునితికి అతడిని ఆ విధంగా పంపించుటకు ఎంతమాత్రమూ మనస్కరించలేదు. మరో దారి లేక ధ్రువునికి అనుమతినిచ్చి అతడి రాచరికపు దుస్తులను తీసేసి కాషాయ దుస్తులను అతనికి తొడిగింది. బాబు, నువ్వు రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళు. నీ మనసులో ఆ భగవంతుడి ధ్యానం మాత్రమే ఉండాలి. ఆ భగవంతుడు తనని పరిపూర్ణంగా ధ్యానించేవారిని ఎప్పటికీ చేయవిడవరు. అందుకని మిగతావన్నిటినీ వదిలేసి అతన్ని మాత్రమే మనసులో ధ్యానం చేసుకో. ఒకరోజు ఆయన నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు నీకు కావాల్సింది అడిగి పొందొచ్చు. ఎప్పుడు ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటారు. సునీతి కన్నీటి పర్యంతమై తన బిడ్డను హత్తుకుని అతనిని బాధతో సాగనంపింది. ధ్రువుడు తన తల్లికి నమస్కరించి అడవి వైపు పయనాన్ని సాగించాడు. ధ్రువుడు నడుస్తూ ముందుకు వెళుతుంటే అతడి రాజ్యం
మెల్లగా అలాగే వెనక్కి వెళ్ళసాగింది. అప్పుడు ఎదురైన నారద ముని, నారాయణ 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 నారాయణ. బాలక, నువ్వెవరు? ఈ వస్త్రాలను ఎందుకు ధరించావు? ఈ దారి కారణ్యానికి దారి తీస్తుంది. రాజ్యం నీకు వెనకెల వైపు ఉన్నది. ఈ అరణ్యంలో క్రూర మృగాలుంటాయని నీకు తెలియదా? నన్ననుసరించు. నువ్వు వెళ్ళవలసిన చోటుకి చేరుస్తాను. మహర్షి, నేను నా తండ్రి ప్రేమ పొందుటకై ఆ నారాయణుడు దర్శనం దొరికేంత వరకు ఈ అడవిలోనే ధ్యానం చేస్తాను. ఓ ప్రియమైన బాలక, నీ తండ్రి ప్రేమానురాగాల కోసమే నువ్వింత కష్టపడి ఈ నిర్ణయం తీసుకున్నావా? నీ తల్లి గురించి కాస్త ఆలోచించు. నువ్వు వెళ్ళకపోతే ఆమె ఎంతగా బాధపడుతుంది, దుఃఖిస్తుంది. అంతేకాదు, తపస్సునాచరించడమంటే పెద్దవాళ్ళకే సాధ్యం కాని పని. మహర్షి, తనని నమ్మకున్న వారికి ఎటువంటి హాని కలగనివ్వరని భగవంతుడు కాపాడుతూ ఉంటారని నా తల్లి చెప్పింది. అందువల్ల నాకు ఈ అడవిలో ఉండటానికి భయమే లేదు. తండ్రి గారు మా తల్లిని అస్సలు లెక్క చేయడం లేదు. నేను నా తల్లి నా తండ్రి గారి పరిపూర్ణమైన ప్రేమని పొందాలి. అందుకే నేను తపస్సు చేయడానికి వచ్చాను. తమరు నన్ను ఆశీర్వదించండి స్వామి. అలాగా? ధ్రువుని అభీష్టాన్ని విని నారద ముని ఎంతగానో ఆనందించారు. వారు సుఖీ భవ. అతడిని ఆశీర్వదించి, ధ్రువకుమారా, నీ తపస్సుని తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడు స్వీకరిస్తాడు. ఈ దారిలో వెళితే పవిత్రమైన యమునా నదిని చేరుకోవచ్చు. అక్కడ మధువనం అనే ప్రదేశం తపస్సుకు అనుకూలమైనది. ఆ నదిలో స్నానమాచరించి అక్కడ ఉన్న చెట్టు కింద తపస్సు చేసుకో. ఆ తరువాత నారదులు ధ్రువుని చెవిలో నారాయణ మంత్రాన్ని అతడికి సూచించారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఆ మంత్రాన్ని విన్న ధ్రువుడు ఉత్సాహభరితుడయ్యాడు. ధ్రువకుమార, ఈ క్షణం నుండి నీ తల్లిదండ్రుల గురించిన ఆలోచనను పూర్తిగా మరిచిపోయి ఆ దేవుణ్ణి ధ్యానించుకో. నీ చిత్తం మొత్తము శ్రీమన్నారాయణుడి మీద ఉంచితే మార్గం గోచరిస్తుంది. తలపెట్టిన కార్యం విజయం సాధించుగాక. ధ్రువుడు నారద మునిని నమస్కరించి యమునా నది వైపు పయనాన్ని కొనసాగించాడు. మధువనంలో ధ్రువుడు తన తపస్సుని ప్రారంభించాడు. నిద్రాహారాలు మాని తను రోజంతా తపస్సులో నిమగ్నమయ్యాడు. మొదటి నెల తను 3 రోజులకొక్కసారి 2 ఫలాలను మాత్రమే ఆరగించేవాడు. రెండవ నెల 6 రోజులకు ఒక్కసారి 1-2 ఆకులను మాత్రమే ఆరగించేవాడు. మూడవ నెల 9 రోజులకొక్కసారి కొద్దిగా జలాన్ని మాత్రమే సేవించేవాడు. 4వ నెలలో 12 రోజులకొక్కసారి కొద్దిగా వాయువుని మాత్రమే మింగేవాడు. 5వ నెల అన్నిటినీ నిలిపివేసి ఒంటికాలు మీద తపస్సుని కొనసాగించాడు. అతని మనస్సు సర్వదా శ్రీమన్నారాయణుడినే జపిస్తూ ఉండేది. చిన్నారి ధ్రువుని కఠిన తపస్సు ముల్లోకాలను గజగజలాడించింది. దేవలోకంలోని వారు ధ్రువుని ఉగ్రమైన తపస్సు నుండి వెలువడిన వేడిమిని తట్టుకొనలేక తల్లడిల్లిపోయారు. వారంతా కలిసి వైకుంఠానికేగి శ్రీమన్నారాయణుడితో, ప్రభు, మేము ధ్రువకుమారుడి తపస్సుని భరించలేకపోతున్నాము. తమరు ఏదైనా మాకు మార్గం సూచించాలి. అది నాకు తెలుసు. అతని తపస్సు ఉచ్చస్థితికి చేరుకుంది. నేను తక్షణమే అతనికి దర్శనమిస్తాను అని వచించి వారు లేచి వెళ్లారు. గరుడ వాహనంపై గాలికన్నా వేగంగా మహావిష్ణువు మధువనం వైపు పయనాన్ని సాగించారు. ధ్రువుడు
కనులను మూసుకుని ఒంటికాలి పైన కఠిన తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. ధ్రువుని ముందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు అతనితో, పుత్రా ధ్రువ కుమార, నీ కఠినమైన తపస్సుకు నేను మెచ్చాను. నువ్వు కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాను. కళ్ళు తెరువు పుత్రా. స్వామి, మీ మాటని అనుసరించినందుకు నన్ను క్షమించండి. గత 5 నెలలుగా ఇలాంటి ఎన్నో కంఠాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. అది నిజమనుకోని నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను. కానీ మీ ఆకారాన్ని నేను చూడలేకపోయాను. ఆ తర్వాతే తెలుసుకున్నాను అది నా భ్రమ మాత్రమేనని. మీరు ఎక్కడైనా ఉంటారని మా తల్లి చెప్పింది. అందువల్ల మీరు నిజంగానే ఇక్కడికి వచ్చినట్లయితే నా మనోనేత్రానికి కూడా కనిపించండి. అప్పుడే నేను నమ్ముతాను. ధ్రువుని మాటలు విని నవ్వుకున్న నారాయణుడు అతనికి మనోనేత్రం ద్వారా దర్శనమిచ్చాడు. అతని చుట్టూ ఎంతో ప్రకాశవంతమైన తేజస్సు కనిపించింది. ధ్రువుడు కంగారు పడి కళ్ళు తెరిచాడు. అతని దివ్య దృష్టిలో కనిపించిన అదే రూపంతో పరంధాముడు అక్కడ ప్రత్యక్షమై కనిపించాడు. ధ్రువుడు ఆ మరుక్షణమే శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించాడు. అతడు పరంధాముని స్తుతించుట ప్రారంభించాడు. కాని చాలా చిన్నవాడు కావటం చేత ఏం మాట్లాడాలో తెలియక మరచిపోయి నిల్చున్నాడు. అతని ఇబ్బందికరమైన పరిస్థితిని గ్రహించిన శ్రీ మహావిష్ణువు శంఖం ఉన్న చేతితో అతడిని ఆశీర్వదించాడు. తరువాత ధ్రువుని నోటి వెంట మాటల వర్షం కురిసింది. ఓ మాధవ, ముకుంద, గోవింద, నారాయణ, జన్మనిచ్చే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ మహిమని వివరించలేరు. నేనా ఓ చిన్న పిల్లవాణ్ణి. నేను తమని ఎలా వివరించగలను? పుత్ర, నీ తల్లిదండ్రులు ఇక నుండి నిన్ను ప్రేమగా చూసుకుంటారు. తక్షణమే నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. భవిష్యత్తులో నువ్వొక గొప్ప చక్రవర్తిగా మారి ప్రజలకు సుపరిపాలన అందించు. నీ కీర్తి ఈ భూప్రపంచమంతా వ్యాపిస్తుంది. నీ పాలన కొనసాగినంత కాలం ఆకాశంలో నువ్వు నీ పేరు మీదే నక్షత్రంగా వెలుగొందుతావు. అన్ని గ్రహాలు, సప్త ఋషులు నిన్ను కీర్తిస్తూ ఉంటారు అని వచించి శ్రీ మహావిష్ణువు ధ్రువుని ఆశీర్వదించాడు. ధ్రువుడు పరంధాముని మాటలను గౌరవించి వెంటనే తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ధ్రువుడు దేశ సరిహద్దులకు చేరుకోగానే అక్కడ తన తల్లి, తండ్రి, తన పిన్నమ్మ, ఉత్తముడు అతని కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఉత్తనవాదుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను హత్తుకున్నాడు. అతని కనుల నుండి ఆనంద బాష్పాలు నేల మీదకు రాలాయి. భూమిపైన తన ఉన్నతమైన జీవితాన్ని ముగించిన ధ్రువుడు అలాగే నింగిలోకి ఎగసి వెళ్లి అక్కడే ప్రకాశిస్తూ ఉండే నక్షత్రంలా మారి ఈనాటికి మెరుస్తూనే కనిపిస్తున్నాడు.